చరిత్ర ఎప్పటికీ మరవకూడనటువంటి రోజు. ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి స్వేచ్ఛ స్వాతంత్రాలని కారణమైనటువంటి త్యాగాలని స్మరించుకోవాల్సినటువంటి రోజు. ఎందుకంటే ఈరోజు భారతీయుల యొక్క ఆత్మగౌరవాన్ని, హిందువుల యొక్క ఆత్మాభిమానాన్ని కాపాడి పరాయి దురాక్రమణదారుల యొక్క అహంకారాన్ని అణిచివేసి వారిని ఎదురొడ్డి తిరిగి స్వధర్మాన్ని స్వాధీనంలోకి తీసుకొని స్వరాజ్య కాంక్షని రగిలించి పరిపాలన చేసేందుకు శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ పట్టాభిషిక్తులైనటువంటి రోజు హిందూ సామ్రాజ్య దినోత్సవం. ఏదైతే భారతీయ కాలమానం ప్రకారం జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి, జ్యేష్ఠ మాసంలో వచ్చేటువంటి శుద్ధ త్రయోదశి నాడు జరుపుకునేటువంటి తిథి ప్రకారం ఈ హిందూ సామ్రాజ్య దివాస్ అనేక త్యాగాలను గుర్తు చేస్తుంది, అనేక పోరాటాలను గుర్తు చేస్తుంది. ఈ రోజు కాదు, దాదాపు 400 ఏళ్ల క్రితమే ఈరోజు మనం అన్ని వస్తువులు ఉన్నా కొన్ని పనులు చేయలేనటువంటి పరిస్థితి ఉంది. మరి ఆనాడు విద్యుత్ వెలుగులు లేవు, వస్తువులు లేవు, కొండల్లో తిన్నారు తినలేదు, అనేక పోరాటాలు, రోజుల తరబడి ఆహారం లేకపోయినా స్వధర్మం కోసం పట్టు వదలనటువంటి పోరాట స్ఫూర్తిని కనబరిచినటువంటి అనేక మంది ఛత్రపతి శివాజీ మహారాజ్, ఛత్రపతి సంభాజీ మహారాజ్ లాంటి అనేక మంది వీరుల యొక్క గాథల్ని ఈరోజు మన బిడ్డలకు చెప్పాల్సినటువంటి పరిస్థితి. ఈరోజు ధర్మం పైన దాడి జరుగుతూ ఉంది అంటే మనం చరిత్ర మర్చిపోవడం వల్లనే అన్నటువంటి విషయాన్ని సమాజం గుర్తెరగాలి. మన బిడ్డలకి గత చరిత్ర చెప్పకపోతే గతంలో సమాజానికి ఏం అన్యాయం జరిగిందో, ఏం దాడులు జరిగాయో, విదేశీ దురాక్రమణదారులు, మొఘల్ ముస్లిం పాలకులు హిందూ ధర్మం పైన ఆనాడు చేసినటువంటి దాడుల్ని గుర్తెరక్కపోతే ఈరోజు సనాతన హిందూ ధర్మాన్ని కాపాడుకోవడానికి యువకులు ఎలా తయారవుతారు, మన బిడ్డలు ఎలా తయారవుతారు అన్నటువంటి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. మన మతాన్ని ప్రేమిద్దాం, ఇతర మతాలను గౌరవిద్దామని నేర్పినటువంటి సనాతన హైందవ ధర్మం ప్రపంచం మొత్తానికి కూడా అవసరం. అటువంటి దాన్ని గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సర్వే జన సుఖినో భవంతు అంటూ ఈ భూమి మీద నడిచేటువంటి మనుషులే కాదు, జీవులు సకలం సమస్తం బాగుండాలి అని కోరుకున్నటువంటి ధర్మం పైన ఈరోజు దాడి జరుగుతూ ఉంటే మన కుటుంబాల నుంచి ప్రతిస్పందన, ప్రతిఘటన రాకపోతే వారి త్యాగాలకి, మహనీయుల త్యాగాలకి అర్థం ఉంటుందా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మన చరిత్రను మనం మర్చిపోబట్టే ఈరోజు మన భవిష్యత్తును మనం నిర్మించుకోలేకపోతా ఉన్నాం. మనం చరిత్రలో గతంలో ఏం జరిగిందో గుర్తుంటేనే భవిష్యత్తులో రాబోయేటువంటి సమస్యలు పరిష్కరించుకోగలుగుతాం. తల్లి మాట కోసం స్వరాజ్య కాంక్షని తుది వరకు రగిలించి తుదికి హిందూ సామ్రాజ్య పునఃస్థాపన కావించి పట్టాభిషిక్తులైనటువంటి శివాజీ మహారాజ్ స్ఫూర్తి కదా మన బిడ్డల్లో నింపితే కదా ఆ బిడ్డల తల్లి మాటను ఎలా గౌరవించాలో తెలుసుకుంటారు. ఈరోజు స్వధర్మం పైన, స్వదేశం పైన భక్తి ఏ విధంగా పెళ్ళుబికిందో, ప్రాణార్పణ సైతం ఎలా చేయగలిగారో తెలిస్తేనే కదా ఛత్రపతి సంభాజీ మహారాజ్ లాంటి స్ఫూర్తి బిడ్డల్లో దేశభక్తిని నింపుతుంది. కాబట్టి ప్రజలారా ఆలోచించండి. ఈరోజు సనాతన ధర్మం పైన, హిందూ ఆలయాల పైన, హిందూ సంస్కృతి పైన హేళన జరుగుతూ ఉంది, దాడి జరుగుతూ ఉంది. దీనికి కారణం మన యొక్క ఔన్నత్యం మనకు తెలియకపోవడమే. దీన్ని గుర్తెరగండి. ప్రతి ఇంటిలో కూడా సనాతన హైందవ ధర్మం గురించి బోధిద్దాం, మన పురాణ గాథల్లో ఉన్నటువంటి విలువల్ని నేర్పిద్దామని చెప్పి ఉద్దేశంతోనే ఈరోజు నెల్లూరు నగరంలో ఛత్రపతి శివాజీ సేన ఆధ్వర్యంలో నెల్లూరు ట్రంక్ రోడ్ శివాజీ సెంటర్లో ఛత్రపతి శివాజీ మహారాజ్కి హిందూ సామ్రాజ్య దినోత్సవం సందర్భంగా పూలమాలలు వేసి శివాజీ సేన సభ్యులందరూ కూడా జయ జయ ధ్వానాల మధ్య వారి పట్టాభిషిక్తులైనటువంటి ఆ మహోత్సవాన్ని మరొకసారి స్మరించుకోవడం జరిగింది. కాబట్టి సమాజం ఆలోచించండి, సమాజం మేల్కొనండి. ఈ దేశ నిర్మాణం మనందరి బాధ్యత, సమాజ నిర్మాణం మనందరి బాధ్యత అని గుర్తెరిగి ముందుకు సాగుదాం. ఈ టెక్నో ఒలింపియాడ్, సివో స్పార్క్, మెడి స్పార్క్ వంటి ఆధునిక అకాడమిక్ ప్రోగ్రామ్స్ ద్వారా విద్యార్థుల్లో లాజికల్ థింకింగ్, సైన్స్ అవగాహన మరియు విశ్లేషణాత్మక నైపుణ్యాలను అభివృద్ధి చేస్తూ సిబిఎస్ఈ అండ్ స్టేట్ బోర్డు కరికులంలలో అత్యుత్తమ ఫలితాల సాధనకు దృఢమైన పునాది వేస్తోంది నారాయణ. అనుభవజ్ఞులైన అధ్యాపకుల సమగ్ర మార్గదర్శకత్వంలో ప్రతి విద్యార్థిలో లాజికల్ థింకింగ్ అండ్ అనలిటికల్ స్కిల్స్ కి పదును పెట్టి జాతీయ స్థాయి విజేతలుగా తీర్చిదిద్దుతూ వారి ప్రతిభను శిఖరాగ్రాలకు చేరుస్తోంది నారాయణ. అత్యాధునిక డిజిటల్ క్లాస్ రూమ్స్, అత్యుత్తమ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ల్యాబ్స్ తో కూడిన సాంకేతికతతో కూడిన విద్యా వాతావరణం, విశాలమైన ప్లేగ్రౌండ్, పరిశుభ్రమైన డైనింగ్ హాల్లో రుచికరమైన పోషకాహారం, సౌకర్యవంతమైన హాస్టల్ సదుపాయాలు కల్పిస్తోంది నారాయణ. 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభం. వావిలేటిపాడు, ధనలక్ష్మీపురం, నెల్లూరు.